జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలయంలో సోమవారం ప్రత్యేక సత్సంగం నిర్వహించారు. ఉదయం శివునికి అభిషేకం, అలంకరణ నిర్వహించారు. వచ్చిన భక్తులు వరుస క్రమంలో స్వామివారిని అభిషేకం చేశారు. భజనలు, కీర్తనలతో ఆలయం మారుమోగింది. ఇలా ఉండగా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్ కుమార్తె డాక్టర్ భోగ నిఖిల ఫార్మా డి పట్టా తీసుకున్న సందర్భంగా, అదేవిధంగా పద్మశాలి సేవా సంఘం మాజీ కార్యదర్శి తాటిపాముల వినోద్ కుమారుడు తాటిపాముల ఉద్ధవ్ రాజ్ నేత నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉచిత డాక్టర్ చదువు సాధించినందుకు గాను సోమవారం భక్త మార్కండే దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం శ్రీ భక్త మార్కండే దేవాలయ అర్చకులు ఘనంగా శాలువలతో సత్కరించారు. కార్యకర్త తౌట రామచంద్రం, శ్రీదేవి దంపతులు భోగ నిఖిల తాటిపాముల ఉద్ధవరాజులను సత్కరించి అభినందించారు. ఈనాటి కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, సత్సంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దర్శనాలు మరి పిల్లలు ఎంతో కష్టపడి యొక్క కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు. కార్యక్రమం ఉద్యోగ గారు కూడా సాంబార్ చేసి వస్తారని ఇంకా మరి ఉన్నతమైన స్థాయిలో కూడా ఉద్యోగాన్ని ప్రత్యేక పద్మశాలి పక్షాన్ని కోరుకుంటున్నాం. శ్రీమన్ మహాగణాధి గోవింద
కానీ పెంచిన పిల్లలు ఒక ఉన్నత స్థానంలో ఉంటే వారు పడే ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి ఈ రోజున మా కూతురు కూడా ఒక డాక్టర్ కావడం మాకు చాలా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆమె ఫార్మసిస్ట్ డాక్టర్గా మొన్ననే పట్టా తీసుకోవడం జరిగింది. 2008లో PCI ఫార్మసిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి చేత ఈ యొక్క విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. అట్లాంటి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డాక్టర్గా ఆమె పట్టా తీసుకోవడం జరిగింది. అటువంటి మా యొక్క కూతురు చూస్తే మా కుటుంబానికి చాలా ఆనందదాయకంగా ఉంది. ఎవరి పిల్లలైనా ఉన్నత స్థాయిలో ఉంటే వారికి చాలా ఆనందంగా ఉంటుంది.